చెల్లె డెలివరీ అయిందన్న కాంచలి నిద్ర పోవులేదు అన్నం తినులేదు ఈ మనిషి. ఈయన చెల్లెగా అంక డెలివరీ అయింది. అరే మా చెల్లెని చూడబోతానా, మరి నువ్వు కూడా రావే అని అంటాడా? అనడు. ఆయనకు నాతోటేం పని? అంత మంచిదేనా? అంత మంచిదే వదినా. నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా. కాదడుకో. రాలేదు. నువ్వు అన్నతో అత్తవచ్చు అనుకున్నా. నేను కూడా వచ్చేదానే కానీ మీ అన్న నాకు చెప్పకుండా వచ్చిండు. డెలివరీకి నిన్ను తీసుకురాలేదని అత్తమ్మ కోపడుతుందన్నావు కానీ అందుకే వదిలే నేను కలిసి రాలేదు. ఇప్పుడు నువ్వే ఇడికి వచ్చినావు కదా, ఇంకేంది? అయినా డెలివరీ అయిన మనిషిని ప్రయాణం చేపిద్దాం నీకు తెలియదా? ఎందుకు తీసుకొచ్చినావు? నాకు తెలియదా అని నేను కూడా చూసేద్దామనే పోయినా. పోయేసరికి వీళ్ళత్త మీ అబ్బాయి లేకపోయినా కానీ అన్నవదిన అయితే ఉన్నారుగా, తీసుకుపోవచ్చు కానీ వెళ్ళి పెడుతుంది. నాకే మంచిగా అనిపించలేదే, అందుకే తీసుకొచ్చిన. డెలివరీ కాకముందే తీసుకురాకపోయినావు, నేనేమన్నా అద్దానా? నువ్వు అద్దంటావని కాదే, ఇబ్బంది పడతావని తీసుకురాలే. ఎట్లయితే నన్ను అయితే కంటి చేస్తాను కదా. నాకు అమ్మ నాన్న లేకున్నా మీరే అమ్మ నాన్న నా పెళ్లి చేసిరు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎందుకని నేనే రాలేదు వదినా. పిచ్చి పిల్ల, ఇబ్బంది ఏందే దాంట్లో? తీసుకురాకపోవడు నాదే తప్పు. అట్లే ఏమనుకోకు సుశీల, మీ అన్నకు నువ్వు ఎప్పుడు ఇబ్బంది కాదు. సరేనే, నేను కోడలికి బయటకు పోయి పాల డబ్బా ఒకటి ఒకటి కొనుక్కొని వస్తా మరి. సరే సరే. అవును సుశీల, మాకు ఇబ్బంది అని ఆలోచించుకునేదాని అయితే మరి ఇప్పుడు ఎందుకు వచ్చినావు? మా అత్తమ్మ డెలివరీ కోసం నీ అవ్వగారు ఇంటికోవాలి కానీ ఇక్కడ ఎందుకుంటున్నావు అని రోజు లొల్లి పెడుతుంది వదినా. ఓహో, అక్కడ లొల్లి అవుతుందని మరి ఇక్కడికి వచ్చినావు. ఇక్కడ నీకు సాకిరి ఎవరు ఇవ్వాలనుకున్నావు? నేనా? రానని చెప్పినా అది నాన్నకు, కానీ అన్ననే ఇంట్లేదు. కొంచెం అన్న సిగ్గు శరం ఉండాలి మనిషి అయి పుట్టినప్పుడు. అయినా రమ్మనుడు తోటే వచ్చినావు, మరి ఇప్పుడు నీ అన్ననే చేస్తారా నీకు నీ బిడ్డకు సాకిరి? సరే వదినా, అన్న వచ్చినాక పోతుంది మా అత్తగారింటికి. ఎందుకు? నేను చూసుకోలేదని మీ అన్న నాతో నొల్లు పెట్టుకుంటుందిగా. అట్లెందుకు అనుకుంటాడు వదినా, నేనే పోతా అని చెప్తా. అట్లా
చెప్తే నీ అన్న ఏం నమ్మేటోడు కాదు కానీ అచ్చినాక మనకి 2 రోజులు ఉంటే చక్కగా నీంటికి నువ్వు వీకు. సరే వదిన. ఇట్లా మాట్లాడినా నీ అన్నకు తెలిసిందనుకో ఇంకోసారి కడప కూడా దొక్కనియా నిన్ను. అర్థమవుతుందా? మమ్మీగాడు సేమ్ నా లెక్కనే ఉన్నాడు ముద్దుగా. అసలు అల్లరే ఏడువనే ఏడవది. నా కోడలు బంగారం. చిట్టి తల్లి చూసినావారా? నేను ఎత్తుకుంటే ఎంత సప్పుడే ఎత్తలే అస్సలే. మంచిగా నిద్రపోతాను చూసినావా? ఎక్కలేడు ప్రేమను వంకత్తానే నా మొగనికి కోడలి మీద. చెల్లే కోడలకు తానం పోపియాలి గారా? నీకు పోయేస్తుందా మరి? పోయరాదన్నా కానీ మెల్లమెల్ల పోతానే. పొయ్యరాంది నువ్వెందుకు కోసుర్రా? మీ వదిన ఉందిగా, మీ వదిన మా వత్తత్తి. సుమతి, ఓ సుమతి ఏరా. ఏంది? కూడలికి వేడి నీళ్ళు పెట్టి తానం పోపియే. రాత్రి అంతా నిద్రనే పోలే, ఏడ్చుకునే ఉన్నది. ఎందుకు పోయా? పోతా. మీ అత్తమ్మ నీకు తానం పోతాడరా చిట్టు తల్లి. కళ్ళల్లో గిట్ట సబ్బు ఆడకూడదు చెప్పు. వచ్చినాక దాని సంగతి చూస్తా. ఓహో, మామ కోడలు ఇద్దరు ఒక్కటైరన్నమాట. దరిద్రపు కొట్టదానా? ఎవల గండరగన్నవే ఈ పోర్ని? పసిగుడ్డును పట్టుకొని అవే మాటలు వదినా. అవును మరి, కన్నప్పుడు తెలియదా ఇవన్నీ పనులు చేసుకోవాలని? నేనేమన్నా తప్పు మాట్లాడతానా? చేసుకుంటా గానీ నా బిడ్డను ఏమైనా దండం పెడతా. చేసుకో, లేకపోతే నేనేమన్నా పని మనిషినా? అమ్మో, ఇప్పుడు పోయి నేను దాన్ని నిలదీసి అడిగింది అనుకో, నా చెల్లెను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొడుతుంది. అక్కడ దాని అత్తతోని ఇంకా బాధలు పడాల్సి వస్తుంది. ఇక్కడ ఉంటానన్నా నా చెల్లె నా కళ్ళ ముందట ఉంటుంది. ఈ మాటలు పడుడద్దు, నేను ఇక్కడ ఉండడద్దు. అందుకే పిన్ని మా ఇంటికి పోతా. నేను పోతా అంటే అన్నకు అనుమానం వస్తుంది. వారి నన్ను తిడతాడు, అన్న బాధపడతాడు. వద్దు. చొచ్చు అమ్మ ఎడకు అచ్చమ్మా జో 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 ఎడకురా అమ్మగా ఎడకు ఎడకు చాలుగా చుట్టూ తల్లి పడుకునేది తిన్నారా? పడుకున్నదారా? పడుకోలే అన్నయ్య. బంగారు తల్లి ఆడుకుంటాను వారా? ఆడుకో. మమ్మీ వాళ్ళు అన్నదనుకో వచ్చినాక సంగతి చూస్తా. నేను ఒకసారి బయటకు వేస్తా. ఇప్పటి నుండే గింత గావడం చేస్తే అది నీ నెత్తి మీద ఎక్కి కూర్చుంటది. కూర్చొని ఏమవుతుందిరా? నా కూడా లేనే. బాయ్ బాయ్ చెప్పు మామ. బాయ్ బాయ్. అయ్యో మా మమ్మీ నన్ను వచ్చింటాడు.
లొల్లి దయ్యం లెక్క నోరేసుకుని ఒక్కటే మొత్తుకుంటుంది. వదిన ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు, దానికి కడుపు నొత్తాన్ని కావచ్చు, పాలిచ్చినా తాగుతలేదు, అందుకే ఏడుతుంది వదిన. రాత్రంతా ఒకటే ఏడుపు, పొద్దంతా ఒకటే ఏడుపు. దయ్యాల గడల ఇట్లా పుట్టిందా అనే ఇది? పసిగుడ్డును పట్టుకొని ఆ మాటలు ఎట్లా నవ్వుద్ది అవుతుంది వదిన నీకు? నేను ఏమన్నా అని అంత రేష వస్తుంది నీకు? అంత రేష ఉన్నదని ఏదుంటే నీ ఇంటికి నువ్వు ఇక్కడనే ఉండడానికి నేనేం రాలే కదా వదినే. ముందుగా అలా దాన్ని నోరు ముయి, రాక్షసరినట్టే కొడుతుంది. ఎక్కడ లేని చెడుగు పిల్ల పుట్టిందవ్వా. అబ్బా వదిన కొంచెం సేపు నోరు మూసుకుంటావా? నీ దండం పెడతా. ఇలా మన భూమి రిజిస్ట్రేషన్ ఉండే కానీ ఆ పని కాలే. అయ్యో ఎందుకు? ఆ భూమి రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు భూమి కోసం. ఎప్పటి నుంచో ఎదురు చూడబడుతుంది, ఇవాళ రిజిస్ట్రేషన్ అవుతుంది అనుకున్నా, కాకపోయే. మరి నువ్వు చేసేది ఏమన్నా మంచిగా ఉన్నదా? నేనేం చేసిందే? ఎట నా పని మీద పోయేటప్పుడు దరిద్ర మొక్కలను చూసి మందలిచ్చి పోవడం అవసరమా? వాళ్ళు కాదే దరిద్రపోళ్ళు, నువ్వు దరిద్రపు దానివి. చిన్న పిల్లని పట్టుకొని గవే మాటలే. ఉన్నది ఉన్నట్టు అంటే ఉలికెక్కువ నీకు. నీ అన్నదాంట్లో తప్పే ఉన్నది. పోయేటప్పుడు మందలించుకుంటూనే పోయినావు కదా నీ కోడల్ని. పసిపిల్లలు దేవునితో సమానమే, అయినా ఆమెను మందలించుకుంటూ పోతే నా పనేం ఆగిపోలేదే. దేనికైనా ఓ టైం రావాలి. తీసుకొచ్చి నా తల తొలగబెట్టినావు కదా, నీకేమన్నా ఇబ్బందా? పని మనిషి లెక్క చేసేది నేనే. వదినే చేస్తానా అంటాను, ఏం చేస్తానా వదినే? నా బిడ్డ ఎడితే గిట్ల ఎత్తుకుంటానవా? మా బట్టలు విండెత్తానవా? నా బట్టలు విండెత్తానా? నా బిడ్డ బట్టలు విండెత్తానా? ఏం చేస్తానా మాకు? చూస్తానవా నీ చెల్లి ఎట్లా ఎదురు తిరిగి మాట్లాడుతుందో? అయినా అది అన్నదాంట్లో తప్పే ఉందే. అది కూడా ఆడిబిడ్డ పెత్తనం చేస్తా అయిపోయి మీనా. నువ్వెన్ని మాటలు అన్నా కానీ అది సపరేట్ ఉండు, దాని తప్పు. వదిన మా అమ్మ ఉంటే నన్ను గిట్లనే చూసుకునేదా? నువ్వు గిట్లా మాట్లాడుతావా? నువ్వు కూడా మీ ఇంటికి డెలివరీకి అయినావు కానీ వాళ్ళు గిట్లా చూసుకున్నారా? గవర్ని ఆమెకేమెరకన్నా, హాస్టల్ ఉన్న నీ పిల్లల్నే ఒక్కరోజు చూడడానికోవు, ఇక నా బిడ్డ మీద నీకు ప్రేమ ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేనేమన్నా అని అన్న చెల్లెలిద్దరే కొట్టారు నా మీదకి. నీతోనే ఎవరు పెట్టుకుంటారే? అంటే నీ చెల్లెకి సాకిరి వేసి పెడితే నీ మంచిదాని కానీ లేకుంటే కాదా? నువ్వు మంచిదానివో చెడ్డదానివో లోకం మాజుత్తాంది కానీ ఆడు పుట్టువాడు పుట్టినావు కానీ ఆడి తెలియదా నీకు? ఎవరితో పుట్టినానికి నేనెందుకు ఎత్తా? అది ఎవరితో కాదే, నీ ఆడబిడ్డ. తోడబుట్టిన అక్క చెల్లెలు కూడా లేరు కానీ నీ ముఖానికి. తోటలతో ఎట్లున్నాయో నేర్పలే నీ అవ్వ. నా అవ్వ గురించి మాట్లాడక చెప్తానా? ఆహా, నీ అవ్వనంటే నీకు రేషన్ అంత ఒడుచుకొస్తుంది, నా చెల్లెనంటే నాకు ఎట్లా అనిపిస్తుంది? నువ్వు నీ చెల్లెనే ఉండు ఇంత నేనుండా. అయితే ఓవే, ఎవరిని పెరుగుతావు? అన్న ఆగే. ఎందుకంత మూర్ఖులు లెక్క చేస్తున్నావు? వదినేటి పోతుంది, ఇది వదినిల్లు, నాది కాదు. గట్లంటావేందే చెల్లె? నా మెట్టి నిల్లే నా ఇల్లు, ఈడ 4 రోజులు ఉండి పోవాలే గాని నా గురించి మీరెందుకు లొల్లి పెట్టుకుంటారే? వదినే నిన్నేదో ఇబ్బంది పెట్టాలి, మీ ఇద్దరి మధ్య లొల్లి పుట్టియాలని నేను ఇక్కడికి రాలే వదినా. మా అత్త మా లొల్లి పెడుతుందని నా లొల్లుండిపోదామని వచ్చిన, లేకుంటే రాకపోతురు వదినా. సరేది నా ఇంటికి నేను పోతా. అయ్యో సుశీల, నన్ను క్షమించు. అమ్మలే నిన్ను అమ్మలెక్క చూసుకోవాలి కానీ అనరాని మాటలని నిన్ను బాధ పెట్టడు నాది కూడా తప్పే. నువ్వు ఎక్కడికి పోవడద్దు, ఇక్కడనే ఉండు.
అత్తమ్మ నువ్వు కూడా నన్ను ఆట ఆడియాలే